హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో నేను మీకు నా న్యూబోర్న్ బేబీకి నేను యూజ్ చేస్తున్న సిరప్స్, ఇంకా ప్రొడక్ట్స్, ఇంకా నేను పాల పౌడర్ ఏం యూజ్ చేస్తున్నా, ఇంకా డైపర్స్ ఏంటి అనేవి అన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట. ఇంకా న్యూ మమ్స్కి అందరికీ మంచిగా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా సిరప్స్ అన్నీ ఉండాలి కాబట్టి నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇక్కడైతే అనమాట, ఇక్కడ పెట్టిన అన్నీ అయితే సిరప్స్ అనమాట. ఇంక ఇవే నేను యూజ్ చేస్తున్న సిరప్స్ అన్నీ కూడా నేను అన్నీ ఎమర్జెన్సీకి పెట్టుకున్నాను. నేను ఈ సిరప్స్ అన్నీ కూడా ఇక్కడ మొత్తం కంప్లీట్ అన్నీ అయితే నేనైతే ఏం యూజ్ చేయను, జస్ట్ ఎమర్జెన్సీకి దగ్గర పెట్టుకున్నా అంతే. ఇవన్నీ నా దగ్గర ఉన్నంత మాత్రాన్ని ఇవన్నీ నేను యూజ్ చేస్తాను ఏం కాదు. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టెంపరేచర్ చెక్ చేయాలి. ఫీవర్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఒళ్ళు వేడిగా అనిపిస్తుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా టెంపరేచర్ చెక్ చేసేది అయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే మాత్రం ఇది జలుబు చేసినప్పుడు యూజ్ చేస్తారు. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది న్యూ మమ్స్కి. ఇదైతే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి జలుబు చేసినప్పుడు వాళ్ళకి ముక్కులో నుంచి పొక్కులు తీయటానికి. ఇంక ఇదైతే నార్మల్గా ఎలా యూజ్ చేయాలనంటే, ఇంకా బాల్ ఉంది కదా అటు సైడ్ ఉన్నది ముక్కులో పెట్టాలన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, బాల్ని అట్లా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి ముక్కులో పెట్టి ఇట్లా వదిలేస్తే అప్పుడు ఆ పొక్కులన్నీ అందులోకి వస్తాయి అనమాట. ఇక్కడ బొక్క కనిపిస్తుంది కదా మీకు, ఆ బొక్కలోకి వచ్చేస్తాయి అనమాట పొక్కులు. ఇంకా తర్వాత దాన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇంకా ముక్కులో నుంచి అందులో నుంచి పొక్కులన్నీ బయటికి పోతాయి. ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. నార్మల్గా మనలాగా వాళ్ళు ముక్కులోంచి పొక్కులు తీసుకోలేవారు కదా, అందుకని చెప్పేసి అది యూజ్ చేయాలి. తర్వాత అయితే ఇది కాల్షియం సిరప్ అనమాట. ఇది నా బేబీకి 6 months వరకు యూజ్ చేయమన్నారు. ఎందుకంటే కొంతమందికి ఊబొడ్డు అంటారు కదా, ఉబ్బొడ్డు వస్తుంది కదా, నా బేబీకి అలా రావడం వల్ల డాక్టర్ గారు ఈ సిరప్ 6 months వరకు పోయమని చెప్పేసి చెప్పారనమాట. ఇంక నేను 6 months వరకు యూజ్ చేయాలి. నార్మల్గా ఫస్ట్ మా పాపకు కూడా ఉబ్బొడ్డు వచ్చింది, అప్పుడు కూడా డాక్టర్ గారు ఈ సిరప్ ఇచ్చారు. ఇంక ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా ఇంక ఇలానే ఉండేసరికి ఈ సిరప్ అయితే ఇచ్చారు. నార్మల్ కాల్షియం సిరప్ మంచిదే కదా, ఈ రోజులలో బలాలు ఎక్కడ ఉంటున్నాయి, ఇంకా అందుకని చెప్పేసి ఈ సిరప్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత అయితే డైపర్ ర్యాషెస్ క్రీము. ఈ డైపర్ ర్యాషెస్ క్రీము నేను ఎక్కువ యూజ్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేయను, ఎందుకంటే డైపర్ ర్యాషెస్ క్రీమ్ అంత మంచిది కాదని నా ఫీలింగ్. కానీ ఒక్కొక్కసారి జలుబులు గట్ట చేసినప్పుడు పిల్లలకి స్నానాలు చేయించినప్పుడు గట్లా కొంచెం ఇట్లా పాచినట్లుగా అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం లైట్గా రాయాలి. ఎక్కువ రాయొద్దు, ఎక్కువసార్లు ఏం రాయొద్దు, మరి ఎక్కువ బాగా పాచినట్టుగా ఎప్పుడైనా స్నానం చెప్పినప్పుడు. కొంతమంది పిల్లల కాళ్ళు లావు ఉంటాయి కదా, అలాంటప్పుడు కొంచెం ఎక్కువ పాచే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇది ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా రాస్తే మాత్రం మంచిగా తగ్గుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ డైపర్ ర్యాషెస్ క్రీమ్ అయితే సజెస్ట్ చేస్తున్నా. ఇంకా తర్వాత అయితే ముక్కులో వేసే డ్రాప్స్ అనమాట, నాసల్ డ్రాప్స్. ఇవైతే నార్మల్గా ఇప్పుడు పిల్లలకి ముక్కు జలుబు చేసినప్పుడు పట్టేసినట్టు ఉంటుంది, వాళ్ళు మనలాగా చీదలేవరు కదా, ముక్కు పట్టేసినప్పుడు పాపం వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వదు. అలాంటప్పుడు ఇది ఆ ముక్కులో ఒక డ్రాప్ ఈ ముక్కులో ఒక డ్రాప్ వేసామంటే మంచిగా ముక్కులు ఫ్రీ అవుతాయి అనమాట. అప్పుడు మంచిగా వాళ్ళకి గాలి తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. నాకైతే ఇంకా డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, ఇది ఎప్పుడు దగ్గర పెట్టుకోమ్మా అని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. అందుకని నేను మీకు కూడా చెప్తున్నా దీని గురించి, మంచిగా దగ్గర ఉంటే వాళ్ళకి ముక్కులు కూడా ఫ్రీ అవుతాయి. ఇంకా తర్వాత నెప్టోనైన్ సిరప్, ఇది అరుగుదల సిరప్ అనమాట. డైలీ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పిల్లలు మోషన్కి పోనప్పుడు, అట్లా పొట్ట గట్టిగా ఉన్నప్పుడు గట్రా, మోషన్కి పోయినప్పుడు ఆబ్వియస్లీ పొట్ట గట్టిగానే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది 0.3 ml పోసిన తర్వాత ఒక 2 hours మోషన్కి పోతారనమాట. అందుకని చెప్పేసి ఇట్లా ఎప్పుడన్నా ఆ మోషన్కి పోనప్పుడు, అరుగుదల లేనప్పుడే కదా మోషన్కి పోంది, ఇంకా అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ సిరప్ దగ్గర పెట్టుకున్నా. మీరు కూడా యూజ్ చేస్తే చాలా మంచిది, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు మిల్క్, అందరికీ తల్లి మిల్క్ పడాలి, తల్లి మిల్క్ కొంతమందికి తల్లి మిల్క్ పడవు, కొంతమందికి పౌడర్ మిల్క్ కూడా పడవు కదా, వాళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మోషన్కి పోయినప్పుడు పాపం వాళ్ళు చెప్పలేవారు కదా మనకి. అందుకని చెప్పేసి ఇట్లా సిరప్స్ దగ్గర పెట్టుకుంటే మంచిగా. నేను ఈ సిరప్స్ అన్నీ ఏం యూజ్ చేయను, జస్ట్ ఎమర్జెన్సీ దగ్గర పెట్టుకుంటా అంతే. దగ్గర పెట్టుకున్నంత మాత్రం ఇవన్నీ యూజ్ చేస్తాను ఏం కాదు కదా. ఇంకా తర్వాత అయితే ఇది మల్టీవిటమిన్ సిరప్, ఇది 6 months వరకు అయితే పోయమని చెప్పారు డాక్టర్. ఇంకా మల్టీవిటమిన్ అనేది కంపల్సరీ పోయాలి 6 months వరకు, ఏ డాక్టర్ అయినా కూడా సరే చెప్పేది అదే. ఇంకా తర్వాత అయితే ఇది కోలికేడ్ చికాకు మందు. నేను ఈ షార్ట్ వీడియోలో కూడా మీకు పోస్ట్ చేస్తా చూడండి, చికాకు మందు సిరప్ గురించి. ఇదైతే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి
ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ సిరప్ ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కడుపులో నొప్పి లేస్తుందో, ఎప్పుడు గ్యాస్ నొప్పి లేస్తుందో ఏదో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఉండాలి. ఈ సిరప్ పోసిన తర్వాత 10-15 మినిట్స్కే పిల్లలు ఏడ్చే వాళ్ళు కాస్త ఆపేస్తారనమాట. అంత యూజ్ ఉంటుంది చికాకు మందు వల్ల. ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఇంకా తర్వాత అయితే ఇది జలుబు సిరప్ డాక్టర్ గారు పొయ్యమని ఏం చెప్పలేదు. నార్మల్ ఎప్పుడు ఎక్కువ గుర్రు అనిపిస్తున్నప్పుడు న్యూ బోర్న్ కదా అమ్మ, ఎక్కువ పొయ్యాల్సినంత అవసరం ఏముండదు. ఎక్కువ బాగా గుర్రు అనిపించినప్పుడు జస్ట్ 0.25 ml కానీ 2.5 ml కానీ 2.5 కాదు 0.2.5 కానీ 0.3 కానీ పొయ్యి అని చెప్పేసి డాక్టర్ గారు అయితే నాకు ఇది ఇచ్చారనమాట. ఎమర్జెన్సీకి దగ్గర పెట్టుకోమని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట. ఇది ఇంకా ఎప్పుడు ఇంతవరకు అయితే ఏం యూజ్ ఒక్కసారి నువ్వు పోసినా అనుకుంటా, ఇంతవరకు అయితే ఏం యూజ్ చేయలేదు. ఇంకా ఇదైతే దగ్గు సిరప్ అనమాట. చూసారా, నేను అట్టా కూడా ఓపెన్ చేయలేదు, జస్ట్ ఎమర్జెన్సీ పెట్టుకున్న దగ్గర అంతే. ఇంక దగ్గు సిరప్ కూడా ఎప్పుడన్నా బాగా దగ్గు అట్లా అనిపించినప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు దగ్గు అనిపించినప్పుడు యూజ్ చేయమని చెప్పేసి అదైతే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత అయితే ఇది విటమిన్ D3 సిరప్. విటమిన్ D3 సిరప్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు మనలాగా ఎక్కువ బయటికి వెళ్ళారు కాబట్టి విటమిన్ D3 కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంక విటమిన్ D3 సిరప్ అయితే యూజ్ చేయాలి. కానీ 6 మంత్స్ వరకు అయితే పోయమని చెప్పారనమాట డాక్టర్ గారు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే విటమిన్ D3 సిరప్ అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా నేనైనా కదా ఎవరైనా 6 మంత్స్ వరకు అయితే యూజ్ చేస్తారు చిన్నపిల్లలకి. ఇంకా తర్వాత ఇది వాంతుల సిరప్. నా బేబీకి మిల్క్ హాఫ్ ఏమో పౌడర్ మిల్క్ యూజ్ చేస్తున్నా, హాఫ్ ఏమో నా మిల్క్ యూజ్ చేయడం వల్ల ఒకసారి వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, బుక్కలుగా కక్కేస్తున్నాడు అనమాట పాలు. అట్లా అని చెప్పేసి అంటే డాక్టర్ గారు అన్నారు కదా, హాఫ్ నీ మిల్క్ హాఫ్ పౌడర్ మిల్క్ కాబట్టి అట్లా అవుతుందమ్మా. మరి ఎక్కువ వామిటింగ్స్ చేసుకుంటున్నప్పుడు ఈ వాంతుల సిరప్ యూజ్ చేయి. ఒక 0.2 ml పోయి చాలు. మిల్క్ ఇచ్చే ముందు పోయమ్మ. ఇంకా వామిటింగ్స్ అట్లా ఏం చేసుకోరు, ఎక్కువసేపు ఎత్తుకొని ఉంచుకో భుజం మీద పాలిచ్చిన తర్వాత అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను వాంతుల సిరప్ తెచ్చుకున్నా. ఇంకా తర్వాత అయితే పారాసిటమాల్ సిరప్. ఎప్పుడన్నా ఒళ్ళు వేడిగా అనిపించినప్పుడు నార్మల్గా అంటే మన దగ్గర టెంపరేచర్ చెక్ చేసేది ఉంటుంది కాబట్టి టెంపరేచర్ చెక్ చేసి ఇంకా ఫీవర్ కొంచెం అట్లా లైట్గా అనిపిస్తే ఇది 0.3 ml పోయాలన్నమాట. ఇంకా పారాసిటమాల్ సడన్గా చిన్నపిల్లలకి సడన్గా ఎందుకు వస్తుందో తెలియకుండా ఒకసారి సడన్గా వస్తుంది కదా, అప్పుడు అది యూజ్ చేయాలి. ఇంక ఇవే నేను నా బేబీకి యూజ్ చేస్తున్న సిరప్స్ కానీ ఇంకా మెడిసిన్స్కి సంబంధించినవి అయితే అన్నీ అయితే ఇవన్నమాట. నేనైతే నా న్యూ బోర్న్కి ఇవి యూజ్ చేస్తున్నా. ఇంకా తర్వాత నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే టెడ్డీ బార్ సోప్ అనమాట. టెడ్డీ బార్ సోప్ అనేది నాకు ఫస్ట్ మా పాపకు డాక్టర్ సజెస్ట్ చేశారనమాట. ఇంకా నేను సెకండ్ బేబీకి కూడా అదే యూజ్ చేస్తాను. నాకు మంచిగా యూజ్ అనిపించింది టెడ్డీ బార్ సోపు. నాకు తెలిసి ఈ టెడ్డీ బార్ సోప్ అనేది నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉండదు, చాలామందికి తెలియదనే నేనైతే అనుకుంటున్నా. ఇంకా టెడ్డీ బార్లోనే అటోగ్లా లోషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఈ అటోగ్లా లోషన్ కూడా నాకు డాక్టరే సజెస్ట్ చేశారనమాట. ఫస్ట్ మా పాప అప్పుడు సజెస్ట్ చేశారు. ఇంకా సెకండ్ బేబీకి కూడా మంచిగా ఈ లోషన్ పడినట్లుగా అనిపించింది అనమాట నాకు. నేను అందుకని చెప్పేసి ఇంక ఈ అటోగ్లా లోషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు టెడ్డీ బార్ సోపు, ఈ టెడ్డీ బార్లో అటోగ్లా లోషన్ నాకు 2 డాక్టర్ గారు సజెస్ట్ చేశారు. కానీ ఈ 2 ప్రొడక్ట్స్ నాకు తెలిసి చాలా తక్కువ మంది తెలిసి ఉంటాయని నేను అనుకుంటున్నా. కానీ మంచి యూజ్ ఉంటుంది, యూజ్ చేయండి. ఇంకా తర్వాత అయితే హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నా. పౌడర్ నార్మల్గా ఏది యూజ్ చేసినా ఏమి ఉండదులే, మ్యాక్సిమం చాలామంది నాకు తెలిసి హిమాలయాని యూజ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా హిమాలయ పౌడర్ యూజ్ చేస్తున్నా. ఇంకా తర్వాత హిమాలయ కాజల్ యూజ్ చేస్తున్నా అనమాట. ఇంకా తర్వాత అయితే డైపర్స్. ఇప్పుడు న్యూ బోర్నే కాబట్టి నార్మల్గా అక్కడ నార్మల్ నేను చూపిస్తున్న హాస్పిటల్లో మెడికల్ షాప్లో నార్మల్గా ఇవి ఉంటే ఇవి తీసుకున్నాను అనమాట. నేనైతే మా పాపకైతే మ్యామీ పోకో పాయింట్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా 3 months తర్వాత యూజ్ చేద్దాంలే అని చెప్పేసి నా మ్యామీ పోకో పాయింట్స్ ప్రస్తుతానికైతే ఇంక ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇవి యూజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నాను. ఇంకా ఒక 3 months వరకు వాళ్ళేమో ఎక్కువేం బయటికి వెళ్ళారు కదా, ఇంకా నార్మల్గా ఎప్పుడైనా తీసుకొని వెళ్తే హాస్పిటల్కే కదా తీసుకొని వెళ్ళేది. ఇంకా సరేలే ఇది యూజ్ చేద్దామని చెప్పేసి ఇంక ఈ డైపర్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిన అనమాట. ఇంకా ఇవే నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే ఇవే అనమాట. ఇంకా తర్వాత అయితే నా బేబీకి నేను యూజ్ చేస్తున్న పౌడర్ అయితే డెక్సోలాక్. నేను పౌడర్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నాకు నా మిల్క్ సరిపోవట్లేదు అనమాట. హాఫ్ నా మిల్క్ పట్టాల్సి వస్తుంది, హాఫ్ ఏమో పౌడర్ పట్టాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే. ఇంకా తర్వాత సరిపోతాయేమో చూడాలి. ఫస్ట్ మా పాప అప్పుడు కూడా నాకు కొన్ని డేస్ సరిపోలేదనమాట. నేనైతే డెక్సోలాక్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ పాప అప్పుడు కూడా ఒక 2-3 డబ్బాలు డెక్సోలాక్ యూజ్ చేసిన తర్వాత డాక్టర్ గారిని అడిగితే ఇంకా మంచి ప్రోడక్ట్ ఏమన్నా చెప్పండి అని అంటే నాన్ ప్రో చెప్పారనమాట. నార్మల్గా ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా నార్మల్గా ఫస్ట్ డెక్సోలాక్ వాడు
వాడదాము, ఇంకా తర్వాత పాలు పడకపోతే న్యాన్ప్రో వాడదామని చెప్పేసి టెక్సోలాక్ వాడుతున్నా. నాకైతే ఇది డాక్టరే సజెస్ట్ చేశారు, మంచిగానే ఉంది. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే ఇది టేస్ట్ గుర్తుపట్టేస్తారు కదా 1 మంత్ తర్వాత. మా పాప అయితే అసలు గుర్తుపట్టింది. ఇప్పుడు సెకండ్ బేబీ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ఇంకా అంతే, నేను యూజ్ చేసిన సిరప్స్ ప్రొడక్ట్స్ అయితే ఇవే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది, న్యూ మామ్స్కి, ఇంకా చాలామందికి తెలియని వాళ్ళందరికీ, అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. మీరు వేరే వాళ్ళకి, మీకు మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా న్యూ మామ్స్ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.